అజహ సంభవామి. అజహ జన్మలేని వాడనగుచునే సంభవామి. మరి పుట్టేవయ్యా కృష్ణుడు అష్టమి నాడు రాత్రి అర్ధరాత్రి వేళ పుట్టాడని కథ. పుట్టాడు వసుదేవుడు, ఆమె ఐక్షత చూశానన్నాడు. అవును చూస్తాడు. మరి పుట్టేవా లేదా? పుట్టని వాడనగుచునే పుట్టాను. నువ్వో పుట్టినవాడవై పుట్టావు. ఇది మనకి వాడికి తేడా. అంటే ఏమిటి? అదేమిటి అర్థం అంటే తనంత తాను పెద్ద ఎవరో ఒక ఆఫీసరో లేదా మరొకరో పెద్ద అధికారి జైల్లోకి వెళతాడు. మరొకడు తప్పు చేసి చెరసాలలోకి వెళతాడు. ఆ ఆఫీసర్ గారు చెరసాలలో ఇప్పుడున్నాడు. ఆ సమయంలో వీడు ఉన్నాడు. హై నువ్వు వచ్చావా, మనం ఒకటే అంటే దొంగ. ఇద్దరు ఒకటవుతారా? వాడు తనంత తాను తన సంకల్పము చేత వీనిని చూడటానికి వచ్చినవాడు వాడు. వీడు తన దోషము చేత తాను బంధములోనున్నవాడు వీడు. కాబట్టి నేను నువ్వు ఇద్దరం ఉంటాం. కానీ నేను జన్మించినది నీవు జన్మించినది జన్మే. జన్మ కాకపోతే ఏమంటే అప్పుడు జైల్లో ఉన్నాడా లేదా? ఉన్నాడు. వీడు జైల్లోనే ఇద్దరు జైల్లో ఉన్నారు అంటారా? అనరు. ఎందుచేతనరు అంటే అజోపిసన్ సంభవామి. అజుడు నగుసునే పుడుదును. నా జన్మరాహిత్యానికి భంగం ఉండదు. నేను జన్మరహితుడనే. ఎందుచేత ఈ జన్మ కర్మకృతమైన జన్మ అయితే జన్మ అంటారు. కర్మకృతము కాకపోతే అనుగ్రహం అంటారు. స్వామి ఇక్కడికి వస్తే మన ఎదురుగా ఎలాంటి రూపముతో వస్తాడయ్యా అంటే చెబుతున్నాడు స్వామి. అజోపిసన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్. 3 లక్షణాలు భగవంతుడికి మీకందరికీ తెలుసును. ఆ 3 నేనే అంటున్నాడు స్వామి. మీరు బ్రహ్మ 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 వేరే ఉంది, కృష్ణుడు వేరు బ్రహ్మ వేరు అనుకోకండి. బ్రహ్మే శ్రీకృష్ణుడు, పరమాత్మే శ్రీకృష్ణుడు. ఎందుచేత నేను అజహ, నేనే జన్మలేని వాడిని. అవ్యయాత్మ, వ్యయం అంటే మార్పు, అవ్యయం అంటే మార్పులేని, ఆత్మ అంటే స్వభావం, మార్పులేని స్వభావము గలవాణ్ణి నేను. అదేమిటి కృష్ణ ఇంత వాడివి పుట్టేవుట, మీ నాన్నగారు నెత్తి మీద పెట్టేట, అక్కడ యశోదాదేవిపకల పడుకోబెట్టేట, పాకేవుట పెరిగేవుట, ఇంత వాడివిట, 5 ఏళ్ళుట 7 ఏళ్ళుట 11 ఏళ్ళుట 120 ఏళ్ళుట. ఏమిటిది నీకు? 7 ఏమిటి? వయస్సు ఏమిటి? ఇదంతా మార్పు కాదా? అవును. మరైతే అవ్యయాత్మ సంభవామి. ఇది విచిత్రమైన సంగతి. దీనికి మనకి ఉపనిషత్తు చెప్తుంది. భగవంతుడు ఎలాగంటే 2 విరుద్ధ ధర్మములు ఏకత్ర సన్నివిష్టములై ఉంటే అది భగవత్తత్వం. ఏమిటి? అందులో చీకటి ఉంటుంది, వెలుగు ఉంటుంది. 2 ఒకచోట ఎక్కడా మనకి కనిపించవు, అక్కడే ఉంటాయి. దీనికి మనకి అందమైన ఏమిటి చెప్తుందంటే స్వామికి 2 నేత్రములను ఒక రూపాన్ని మీకు దర్శనం చేయిస్తాడు, విరాట్ రూపం. ఆ విరాట్ రూపంలో ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు ఉంటాడు. ఉడదే సూర్యుడు ఉంటే చంద్రుడు ఉంటే చంద్రుడు ఒక కన్ను మూసుకుపోతూ ఉంటుంది. ఆస్తవానం స్వామికి కదయా. 2 ఏకత్ర ఉంటాయి. ఈ 2 ఏకత్ర ఏది ఉంటే అది, దానికి ఒక మంత్రం చెప్పింది ఉపనిషత్తు. ఆశీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వతః. భగవంతుడే ఎలా ఉంటాయండి? ఆసీన కూర్చున్నాడా? అయితే పని ఇక్కడ కూర్చున్నాడు కదా అని చూస్తే మనం ముందుకు నడుస్తూ ఉంటే మనకంటే ముందప్పుడు అక్కడ ఉంటాడట. అరే ఇక్కడున్నాడు, వెనక్కి చూస్తే అక్కడ ఉంటాడట. ఈ సన్నివేశం చూపించాడు కృష్ణ భగవానుడు అక్రూరుడికి. అక్రూరుడు రథం నడుపుకో బలరామకృష్ణులిద్దరిని రథం మీద కూర్చోబెట్టుకో తీసుకొస్తూ ఉంటే అయ్యా సంధ్యావందనం వేళకి సంధ్యావందనం చేసుకొస్తామన్నారు. సరే చేసుకొచ్చారు. వాళ్ళు కూర్చున్నారు. ఈయన దిగివేళ స్నానం చేస్తున్నాడు ఆ యమునలో. స్నానం చేస్తూ ఉంటే ములిగి లేచేసరికల్లా అక్కడ సాక్షాత్ భగవానుడు దర్శనమైనాడు. ఎవరు? కృష్ణుడే. ఒరే ఈయన దిగి మనతో పాటు వచ్చేసాడు కాబోలని ఇలా చూసేసరికి రథం మీద ఉన్నాడు. మళ్ళీ రథం వైపు చూసేసరికి ఇటు చూస్తే ఇక్కడున్నాడు. ఎక్కడున్నావయ్యా నువ్వు? ఆసీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వతః. ఇది భగవత్తత్వం. పడుకుంటుందిట, అంతటా తిరుగుతూ ఉంటుంది. పడుకుంటే తిరగనిది ఈ శరీరం, తిరిగితే పడుకోనిది ఈ శరీరం, కూర్చుంటే నడవనిది ఈ శరీరం. భగవంతుని యొక్క శరీరము మన వంటి శరీరముగా దివ్య శరీరం. మనది భౌమ శరీరం. అంటే మనది ప్రాకృతమైన ప్రకృతి వికారమైన పంచభూతాత్మకమైన శరీరం మనది. పరమాత్మ తన సంకల్పము చేత తనకు ఏది శరీరముగా ఉండదగిన పదార్థములో 5 శక్తులు కలిగిన ఒక దివ్య శరీరాన్ని తాను ఉంచుకొని
ఆ శరీరమే అక్కడ కనిపిస్తాడు కొందరికి. అయ్యా వైకుంఠంలో ఉన్నాడండి, ఉన్నాడు. వైకుంఠంలో ఉంటాడు ఏంటంటే దేవుడికి అక్కడ కూడా ఓ లోకం, ఓ శరీరం ఇవన్నీ ఉంటే వాడేం దేవుడండి అనుకోకుంటాను. అక్కడ శరీరంతో అంతటా వ్యాపించి ఉంటాను. అంతటా వ్యాపించి ఉంటే అక్కడ ఉండడు, ఖాళీ అయిపోయింది వైకుంఠం అనుకోకండి. వైకుంఠంలో ఉంటాడు, అంతటా వ్యాపించి ఉంటాడు. నీలో ఉంటే నాలో ఉండకపోడు, నాలో ఉంటే నీలోనూ ఉంటాడు. మనిద్దరిలోనూ ఉంటే రూపం లేనివాడుగా ఉన్నాడు కనుక అక్కడ రూపం లేనివాడుగా ఉండడు. నీ లోపల దివ్య తేజస్వరూపుడై భాషిస్తాడు. కాదు, నువ్వు భావన చేస్తే నీ లోపల నిన్ను అనుగ్రహించడానికి తానొక రూపముతో దర్శనమిస్తాడు. ఈ రూపము మనము కల్పించుకున్నది కాదు, ఇది ముందు గుర్తుపెట్టుకోవాలి. మనము భగవంతుని యొక్క రూపాన్ని మనం ఎవళ్ళో ఊహించి ఇలా ఉంటాడు కృష్ణుడని, ఎవళ్ళో మనకి రవివర్మ ఎవడో బొమ్మ వేశాడు, ఆ బొమ్మ వేసిన తర్వాత ఈ రూపం వచ్చింది, కానీ అంతకుముందు ఈ రూపం లేదు. కాదయ్యా, ఉన్నది నేనే, నేను స్వీకరిస్తాను. నా శరీరము పుట్టినది అనిపించే శరీరము నీ శరీరం ఆకారములో ఉంటుంది, కానీ నీ శరీరం యొక్క మూల పదార్థము నా శరీరం యొక్క మూల పదార్థము ఒకటి కాదు. నాది సతు చితు ఆనందమయమైన దివ్య శరీరం. నా లోపలిది సతు చితు ఆనందమయమైన నేను. నీవు సతుచిదానందమైన వాడివి, నీవు లోపల, బయట నుండి పంచభూతాత్మకము. కాబట్టి నీ బాహ్యమైన శరీరమునకు లోపలున్న ఆత్మకి భేదమున్నది. నా బాహ్యమైన శరీరము నా లోపలనున్నది రెండు ఒకటి. కాబట్టి నా శరీరము నీ శరీరములాగే ఉంటుంది. కాబట్టి బయటికి చూసరి కృష్ణ నువ్వు నేను ఒకటే కదా అని ప్రశ్న నీకు కలుగుతుంది. అజోపి సన్, పుట్టుకలేని వాడిని అగుచునే. ఈ సన్ అన్నాడు, ఇది పదం. సన్ అంటే అగుచునే సంభవామి, రెండు సైమల్టేనియస్. ఏమిటి? పుట్టడం, జన్మ లేకపోవడం రెండు ఏకకాలమందు ఉంటాయి నాకు. నువ్వు పుడితే జన్మలేని వాడివి కావు, జన్మలేని వాడవైతే పుట్టవు. కాబట్టి నీకు ఒక ముక్తి అని ఒక అవస్థ, బంధం అని ఒక అవస్థ, రెండు అవస్థలు. నాకో ముక్తుడనై బద్ధుడనవుతాను. నేను విడివడి ఉండి కట్టుబడ్డట్టు ఉంటాను. ఇది నా స్వరూపం. ఇది చాలా చిత్రమైన భగవత్తత్వం. దీన్ని అర్థం చేసుకోవాలని స్వామి అర్జునునికి దృఢమైన తన స్వరూపం తెలిస్తే కానీ ముందు ఫర్దర్గా ప్రొసీడ్ అయితే ఏమిటో అసలు ఈయనకి తెలుసునో తెలియదో, ఏమిటో చెప్పేస్తున్నాడు అన్నట్టుంటే ఏం వింటామండి మనం. ఆయనకి బాగా తెలుసును, ఆయన చాలా మహానుభావుడు అంటేనే విన్నదాని యందు శ్రద్ధ కలుగుతుంది. అందుకోసమని స్వామి దృఢంగా చెబుతున్నాడు 2వ అధ్యాయంలో, నేను ఎవరినో కాదు, అజహ అవ్యయ, మూడది ఈశ్వర. 3వ లక్షణం ఏమిటి? భగవంతుడికి 3 లక్షణాలు. అజహ అవ్యయ ఈశ్వర. అజహ జన్మలేనివాడిని, నేను ఒకప్పుడు పుట్టినవాడిని కాను. అవ్యయ మారేవాణ్ణి కాను. ఈశ్వర ఈ సర్వ పదార్థములకు లోపల ఉండి దేనిలో ఉన్నానో దానికి తెలియక దానికి లోన ఉండి నియమించేవాడను. ఈశ్వర అంటే అర్థం అది. ఈశ్వరుడు అనే మాట ఎక్కడొచ్చినా ప్రతి వస్తువు లోపల ఉంటాడు. ఇది బృహదారణ్యకోపనిషత్తులో అంతర్యామి బ్రాహ్మణమని అందులో చెప్పారు కథ. ప్రతి దానిలోనూ ఉంటాడు. ఆ ఉన్నదానిలో ఉన్నట్టు ఉన్నదానికి తెలియదు, దానిలో నుండి తాను నియమిస్తాడు. ఈయన ఈశ్వరుడు అంటే. ఈశ్వర అంటే లోపల ప్రవేశించి ఉండి తెలియక నియమించువాడు, ఇది అర్థం ఈశ్వర శబ్దానికి. కాబట్టి ఎవడు ఈశ్వరుడు అంటే లోపల ఉండాలి, ఎందులో ఉన్నాడో దానికి తెలియదు, తెలియకుండా లోపల నుంచి నియమిస్తాడు, కంట్రోల్ చేస్తాడు, వాడు ఈశ్వర. అయితే లోపల ఉండి నియమించకుండా బయట నుండి నియమించేవారు ఉన్నారు. అంటే ఎవరు? మన మాస్టర్ అంటూ ఉంటామే ఒక్కరిని, అయ్యా మాస్టర్, ఈయన మా బాసు, ఈయన మా మాస్టరు, ఈయన మా ప్రభు అంటున్నాము. వీళ్ళందరూ బయట నుండి నియమిస్తారు, వీళ్ళకి లోపలికి సంబంధం లేదు. లోపల ఉన్నది కానీ నియమించదు. ఏది? ఏదో ఈథరో ఆకాశమో ఏదో అంటారే, లోపల ఒక ఖాళీ ఆ ప్రదేశం ఉన్నది, అది లోపల ఉంది వ్యాపించి, కానీ అది నియమించదు. లోపల వ్యాపించి ఉండాలి, నియమించాలి. 2 లక్షణములు ఎక్కడ చేరి ఉంటే అది ఈశ్వర శబ్దం మనకు అర్థం. కాబట్టి నేను ఈశ్వరుణ్ణి, కానీ ఈశ్వరుణ్ణి ఉండి మీ చేత నియమింపబడతాను. ఇది విచిత్రమైన సన్నివేశం. నేను ఎప్పుడు పుట్టని వాడినై పుడతాను, మార్పు లేని వాడినై మారుతాను. నేను అందరినీ నియమించేవాడను నేనే అయ్యుండి నియమింపబడతాను. దూడల వెంట వెళ్ళాడు, తాడు తెచ్చి రోటికి కట్టేసింది, ఏడుస్తూ పడుకున్నాడు, కొట్టింది, దెబ్బలు తిన్నాడు. ఏమిటిది? ఈశ్వరుడేనైనా? ఇది స్వామిలో ఉండే వైచిత్రి. ఈ వైచిత్రిని మనం గుర్తించక సందేహం కలుగుతుందని ముందు అసలు భగవత్ స్వరూపాన్ని అవగాహన చేసుకోండి. భగవానుడు అంటే ఎవరంటే ఇక్కడ నీ ఎదుట కనిపించినవాడు భగవానుడే. ఈ భగవానుడే పరమాత్మ, ఈ భగవానుడే బ్రహ్మ. కాబట్టి బ్రహ్మ పదార్థం వేరే ఒకటి ఉందని ఎక్కడికో పరిగెత్తకు. ఇది నీకు కనిపించింది కదా, కనిపించింది కాదండి, ఏదో ఉంది, ఎక్కడికైనా కనపడదు.
కాబట్టి కనపడుతుంది, వెతుకుదామని బయలుదేరాడు హిరణ్యకశిపుడు. ఎక్కడికెళ్ళినా కనపడలేదు. చివరికి వైకుంఠంలో ఉండక తప్పదు కానీ వైకుంఠానికి వెళ్ళాడు. వెళితే వైకుంఠానికి వెళితే అక్కడ ఖాళీ. ఎక్కడున్నాడు? వీడు లోపల దూరి కూర్చున్నాడు ఆయన. మరి వీడికి తెలియదు లోపల ఉన్నాడు. ఇది ఆ తత్వం యొక్క గొప్పతనం. రూపముతో దర్శనము కావాలనన్న వారికి రూపముతో దర్శనమిస్తాడు. ఈ రూపముతో దర్శనము లేకుండా ఉండి దర్శించే వారికి లోపల తాను దర్శనమిస్తాడు. కానీ ఆ లోపల దర్శనమిచ్చేవాడు వేరు, ఎక్కడో ఉన్నవాడు వేరు, వీడు వేరు అని భావించకండి, అంతా ఒకటి. ఇది మనకు తెలియాలని స్వామి చెబుతున్నాడు. నాకు జన్మ ఉన్నది. అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్. అయితే నువ్వు పుడితే మరో సందేహం, అయ్యా మరైతే నువ్వు మాలాంటి పాంచభౌతికమైన శరీరమేనా? కాదు కాదు. ప్రకృతిం స్వాం అధిష్టాయ, స్వాం ప్రకృతిం, ఇది ఇట్ ఈస్ మైన్, ఇది నాది. అంటే నాదంటే నీది కాదు. నీది ప్రకృతి వేరు, నా ప్రకృతి వేరు. నీ ప్రకృతి, నీ శరీరముగా మారిన ప్రకృతి పంచభూతములతో ఏర్పడ్డది, సత్వరజస్తమో గుణములు కలది నీది. నా ప్రకృతి శుద్ధ సత్వమయమైనది, పంచశక్తులు కలది, కేవలము చిదానందమయమైనది నాది. కాబట్టి నీ ప్రకృతికి నా ప్రకృతికి భేదం ఉన్నది. ప్రకృతిం స్వాం. అయితే మరి మాలాగే ఉంది రూపం, అదే ఆ రూపం. నీ రూపం ఎలాగుంటే నీకు ఇష్టమో ఆ రూపంతో వచ్చాను. పంది అయితే దేవుడు ఏమిటండి? చేప అయితే దేవుడు ఏమిటండి? ఇంతంత రాయి అంటే దేవుడు ఏమిటండి? ఇవి మనకి సందేహాలు, చాలా తెలివి తక్కువ సందేహాలు. స్వామి వాటిని తీర్చడం కోసమని చెబుతున్నాడు. మిమ్మల్ని అనుగ్రహించడం కోసమని నీవు దేనిని నీ ఎదురుగా ఉంచుకుంటే దాని రూపములో ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. నీవు ఒక పెట్టుకుంటావు ఒక లింగాన్ని, నమస్కరిస్తావు, దర్శనమవుతాడు. అబద్ధమండి. అబద్ధమైతే మొన్న 100 ఏళ్ల కిందట రామకృష్ణ పరమహంస అమ్మని ఎలా చూడగలిగాడు? తర్వాత నువ్వు వెళితే నీకు కనిపిస్తుందా? బొమ్మే కనిపిస్తుంది. అమ్మ వచ్చిందా లేదా? కదిలొచ్చింది, మాట్లాడింది, ఆరగించింది. ఇది భగవత్తత్వం. కాబట్టి భగవత్తత్వంలో సందేహాలు చాలా కలుగుతాయి. ఈ సందేహాలు తొలగడానికి ఒక మూర్ఖమైన నమ్మకం పూర్వం ఏర్పరిచాం. ఇప్పుడు ఆ మూర్ఖం కావు, మనం చాలా తెలివైన వాళ్ళం కనుక నమ్మకం కలగదు. కాబట్టి ఈ తెలివితేటలు పెరిగిన వారికి పాపం సందేహం కలుగుతుందని స్వామి సమాధానం చెప్తున్నాడు 4వ అధ్యాయంలో. ప్రకృతిం స్వామధిష్టాయ, నా ప్రకృతిని నేను అధిష్ఠించి ఉంటాను. ఇక్కడ ఏం చేస్తావు? వస్తావా? రాను. సంభవామి, పుడతాను. నువ్వు పుట్టినట్టే నేను పుడతాను. కృష్ణుడు పుట్టాడా లేదా? పుట్టాడు. అదేమిటండి కృష్ణుడు పుట్టడం ఏమిటండి? గర్భంలో ఉన్నాడు, యశోదాదేవి దేవకీదేవి గర్భంలో. సర్వలోకములకు కారణభూతుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు, త్రిలోకములకు అధిపతి అయిన ఇంద్రుడు, సర్వసంహారకర్త అయిన రుద్రుడు, సకల దేవతలు ఆ చెరసాలలోకి వచ్చారండి ఇందరును. మరి ఒకసారి భాగవతం చదివితే కానీ కృష్ణతత్వం అర్థం కాదు. కృష్ణతత్వం అర్థమైతే కానీ భగవద్గీత మీద మీకు నమ్మకం కలగదు, అది ప్రమాణం కాదు. మీరు భగవద్గీత ఊరికే కృష్ణుణ్ణి నమ్మకుండా భగవద్గీత చదవకండి. కృష్ణుని యొక్క స్వరూపం తెలుసుకోకుండా భగవద్గీత చదవకండి. కృష్ణుడంటే ఏమిటో తెలిసి అప్పుడు భగవద్గీతలోకి దిగాలి. దానికోసం పాపం 4వ అధ్యాయంలో మొట్టమొదటి గట్టిగా నొక్కితే కానీ వీడికి నమ్మకం కలగదు. చెప్పిన దాని మీద అవును అవును అనాలి. 9 అధ్యాయాలు చెప్పిన తర్వాత అప్పుడు కలిగింది. అయ్యా స్వామి నాకు తెలిసింది. ఇప్పుడు 10వ అధ్యాయంలో ఉంటాడు. నాకు తెలిసింది, నువ్వు సాక్షాత్తు పరంబ్రహ్మ పరంధామ, నువ్వేంట? ఎవరు చెప్పరే? అసితో దేవలో వ్యాస నారద వీళ్ళందరూ చెప్పారు, నువ్వు చెప్పావు అన్నాడప్పుడు. ఓహో అలాగా తెలిసిందా? అయితే మరి ఏం కావాలంటావు? స్వామి ఒక్కసారి నీ విభూతిని చూపించవా? నీవు వేటిని ఎలా విభూతి అంటే నియమించే శక్తికి విభూతి అని పేరు. విభూతి అంటే ఈశ్వరుడు ధరించింది విభూతి. ఈశ్వరుడంటే ఈ మాటకి ఏమిటంటే అలా మన లింగానికి విభూతి పూస్తారు కనుక మనం విభూతి పూసేసుకుంటే అలా విభూతి అంటే ఈశ్వరుడిది. ఈశ్వరుడంటే ఎవడు? అన్నిటి లోపల ఉండి నియమించేవాడు ఈశ్వరుడు. ఆయన యొక్క ఐశ్వర్యం ఏమిటి? నియమించే శక్తి, అది విభూతి. ఈ విభూతి అంటే అర్థం ఏమిటి? భగవంతుని యొక్క నియమించే శక్తి. స్వామిని నియమించే శక్తిని నాకు ఒక మాట చూపించవా అని అడిగాడు 10వ అధ్యాయంలో. ఓ చూపిస్తాన్రా. రసోహమప్సు కౌంతేయ, నేను ఆదిత్యానామహం విష్ణు, నేను రుద్రుడు ఏకాశ రుద్రుడు, నేను ఫలాన వాణ్ణి, ఇదిగో వీళ్ళో వీళ్ళు అన్నీ చెప్పేశాడు లిస్ట్ అంతాను. చెట్లలో అశ్వత్థాన్ని నేను. ఏమిటిదంతా? అయినా కృష్ణుడేనా అశ్వత్థం? కృష్ణుడేనా రావి చెట్టు? కాడు. అంటే అర్థం ఏమిటి? ఆ రావి చెట్టులో ఉండి నియమించేవాడను నేనే.
ఇది నా విభూతి. ఇది నా విభూతి అంటే ఇది నా చేత నియమింపబడే పదార్థం, దీనిలో నియమించే శక్తి నాది. ఈ సంగతి బోధపురుస్తాడు 10వ అధ్యాయంలో. ఆ అధ్యాయం మొదట అర్జునుడికి తెలిసిందన్నాడు. ఇప్పటి నుంచి పాపం నొక్కి చెబితే 9 అధ్యాయాలు అయిన తర్వాత రాజవిద్య రాజగుష యోగం అని వాళ్ళు ప్రారంభించారే, రేపు తమరు పారాయణ చేస్తారు. ఆ రాజవిద్య రాజగుష యోగంలో భక్తి యొక్క స్వరూపాన్ని చెబితే 7, 8, 9, 3 అధ్యాయాలు గట్టిగా వంట పడితే కానీ అసలు కృష్ణుడు యందు భక్తి కలగదు. ఈ 9, 10 అధ్యాయాలు 7, 8, 9 బాగా దృఢంగా తెలిసిన తర్వాత అప్పుడు 10వ అధ్యాయంలో స్వామి అప్పుడు వాడికి అప్పుడు తర్వాత ఒకసారి విశ్వరూపం చూపించడం. ఇప్పుడు దండం పెట్టి ప్రదక్షిణం చేశాడు. ఇంతదాకా బావా బావా ఓ డియర్ ఫ్రెండ్ అన్నాడు. అప్పుడు దండం పెట్టి స్వామి సఖేతి మత్వా ప్రసవం యదుక్తం, స్నేహితుడు అనుకోని స్వామి ఏవేవో అనీశాను మరేమో అనుకోకే. ఇప్పుడు ఇంతసేపు అనీశాడు. ఇవాళ అడిగాడు, నువ్వెప్పుడు మాతోటే పుట్టావు, నువ్వేమిటని అడిగిన వాడు ఈయనే, అవాళ గాబరా పడ్డవాడు ఈయనే. కాబట్టి ఆ రూపాన్ని దర్శింప చేయగలడు. ఈ రూపము కలవాడు ఆయనే. ఈ రెండిటికి భేదము లేదు, రెండూ భగవత్తత్వం అని గుర్తించు. ఇది కావాలి మనకి. దానికోసమని కృష్ణుడు చెప్తున్నాడు, నేను అజోపిసన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపిసన్ సంభవామి. బాగుందయ్యా. అయితే కృష్ణ ఒక సందేహం, పుట్టాలంటే కర్మ ఉండాలంటారే, కర్మచేత జన్మ వస్తుందంటారు. నువ్వు పుట్టేనన్నావు కదా, నీకు కర్మ ఉందా? మళ్ళీ వెంటనే ప్రశ్న. స్వామి నీకు శరీరం ఉందన్నావు, మాలాంటి శరీరమేనా? కాదు, ప్రకృతి స్వాం, నా శరీరం వేరు నీ శరీరం వేరు, దీని మెటీరియల్ వేరు దాని మెటీరియల్ వేరు, రెండు ఒకే ఆకారంలో ఉంటాయి కనుక నీ శరీరం లాంటిది ఉండవు. కాదు, ఇది స్వాం ప్రకృతి, ఇది నాది, అది నీది. నీ ప్రకృతి సత్వరజస్తమో గుణములు కలిగినటువంటి పంచభూతాత్మకము, నా ప్రకృతి చిదానందమయమైనటువంటి పంచశక్తిమయమైనటువంటి శుద్ధసత్వము గలది నాది. తేడా చేశాడు. మరి పుడతానన్నావు, నువ్వు కర్మచేతే పుడతావా? లేదు ఆత్మ మాయయా, ఆత్మ మాయ చేత పుడతాను. అంటే ఏమిటి మాయ అంటే? మాయ అంటే మాయా వయునం జ్ఞానమని వేద నిరుక్తములో నిఘంటు. వయునము జ్ఞానమునకు మాయ అని పేరు. అంటే ఒక దివ్యమైన శక్తి పేరు మాయ. ఒక నాకు శక్తి ఉంది, నేను ఎలా మారాలంటే అలా మారగలను. కాబట్టే ఎలా పడితే అలా ఉండేవాడిని అమ్మ వాడి మాయలు కనుక్కోలేమండి అంటారు. ఈ మాయలు కనుక్కోలేమంటే అర్థం ఏమిటి? వాడు ఎలా మారతాడో తెలియదు, ఇప్పుడు ఎలాగుంటాడో తెలియదు. ఒకని చేత గుర్తించుటకు వీలు కాని విచిత్రమైన శక్తికి మాయా అని పేరు. కాబట్టి ఆత్మ మాయయా, నా యొక్క విచిత్రమైన వివిధమైన విక్షేపములను కలిగించగలిగిన ఒక దివ్య శక్తి నా లోపల ఉన్నది. ఆ శక్తి చేత సంతోషిస్తాను. 3 సందేహాలు తీరే. కానీ మరొక్క సందేహం కృష్ణ, ఏమిటది? నువ్వు పుడతానన్నావు, బాగుంది. పోనీ మారకుండానే పుడతానన్నావు, అది బాగుంది. నీ ప్రకృతి వేరు మా ప్రకృతి వేరన్నావు. సరే, నువ్వు పుట్టడానికి కర్మ కారణం కాదు మాయ కారణం, నీ మాయ కారణం, మాకు కర్మ కారణం అన్నావు, బాగుంది. కానీ సరే, మరొక్క మాట, నువ్వు పుట్టినప్పుడు మాలాగే మేము జన్మ ఎప్పుడు వస్తుంది మనకి? మనము అనాదిగా చేసుకున్న కర్మ పరిణతమైతే ఆ జన్మ ఆ కర్మ పరిపాకం వల్ల కలుగుతుంది. జన్మ పరిపక్వమైతే, ఏ విధమైన కర్మ పరిపక్వమైతే ఆ కర్మకు అనుగుణమైన అనుభవమునకు తగిన శరీరము సర్వేశ్వరుడు ప్రసాదిస్తాడు. మన కర్మలు కేవలముగా బురదలో దొరలడానికి తగిన కర్మ పరిపక్వమైందనుకోండి, వరాహ శరీరం ఇస్తాడు. నీటిలో ఉండడానికి తగిన కర్మ పరిపక్వమైంది, మత్స్య రూపం ఇస్తాడు. ఇంకా జ్ఞానము ఏమీ ప్రసరించడానికి వీలు కాని కర్మ పరిపక్వమైతే స్థావర శరీరం ఇస్తాడు. ఈ విధముగా మన కర్మ పరిపాకమును బట్టి వస్తుంది. కాబట్టి కర్మ పరిపక్వమైతే వస్తుంది. కర్మ అంతమైపోతే మళ్ళీ శరీరం ఆగిపోతుంది. కాబట్టి దీనికి రావటానికి కర్మ కారణమే, ఆగిపోవడానికి కర్మ అనుభవము పూర్తి అయిపోవడమే. నువ్వు రావటానికి ఏమిటి కారణం స్వామి? నీకు మాలాగే కర్మేనా? అబ్బాబే కాదు. మరేమిటి? యదా యదా హి ధర్మస్య గ్లాని అభ్యుత్థానమధర్మస్య తదా, అప్పుడు నేను పుడతాను. ఇలా కర్మ పరిపక్వం అయితే పుడతాను, కర్మానుభవం అయిపోతే వెళ్ళిపోతాను కాదు. నేను ధర్మ గ్లాని అధర్మ అభ్యుత్థానము 2 కారణములు. ధర్మ గ్లాని శబ్దం జ్ఞాపకం పెట్టుకోవాలి. గ్లాని అంటే నశించిపోదు ధర్మము. ధర్మము నిత్యం, ధర్మము నశించే వస్తువు కాదు, ఎప్పుడూ ఉంటుంది ధర్మం. అయితే మరి ఏమవుతుంది? గ్లాని అంటే బడలిక చెందుతుంది. మనం అందరం వీధిలోకి వెళ్ళి వస్తాం, వెంటనే అమ్మయ్య
చచ్చిపోయినానంటాం. చచ్చిపోయినట్టే లెక్క అంటే అర్థం కాళ్ళు చేతులు పిక్కుపోయినాయని అర్థం. కాబట్టి అది చచ్చిపోవడం కాదు, వచ్చి సొమ్మశలి పడుకుంటాడు చాప చుట్టలాగా. అది ధర్మం కూడా అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ధర్మ గ్లాని, గ్లాని అంటే బడలిక అని అర్థము. ఆ ధర్మమునకు గ్లాని కలుగుతుంది, అప్పుడు మళ్ళీ దాని గ్లానిని తొలగించి దానికి ఉత్తేజమును కలిగించడానికి నేను అవతరిస్తాను. అలాగే అధర్మము అభ్యుత్థానము లేస్తుంది, దానిని తగ్గించడానికి అవతరిస్తాను. ఇది నా జన్మకి కారణం. అయితే మా కర్మ పుట్టిస్తుంది, నిన్ను ధర్మం పుట్టిస్తుంది అనమాట. కాబట్టి ధర్మం నిన్ను పుట్టింది, మా కర్మ కారణం నీకు ధర్మం కారణం కాదు మళ్ళీ ఎంత చిక్కులు ప్రతిదానికి ప్రశ్న వేస్తాడు. అప్పుడు ధర్మం నన్నేం పుట్టించలేదు. ఆత్మానం సృజామి అహం, ఆత్మానం నన్ను, అహం నేను, సృజామి పుట్టించును, తనను తానే పుట్టించుదును. మనం అలా అనగలమా నన్ను నేనే పుట్టిస్తానని? మనకు తెలియదు. కర్మ కారణం, ఈశ్వరుడు కారణం, రెండు కలిపితే మనం పుడతాం. కర్మ ఈశ్వరుడు ఈ రెండూ కలిసి మనని పుట్టిస్తున్నాయి. కర్మ యొక్క పరిణతి కలిగితే ఈశ్వరుడి యొక్క శక్తి చేత మనం పుడుతున్నాం. ఆయన తనను తానే పుట్టిస్తాడు. ఆత్మానం అహం సృజామి అని చెప్తాడు. బాగుంది స్వామి, సందేహాలు తీరే. కానీ కర్మఫల భోగం అయిపోగానే వెళ్ళిపోవడం, కర్మఫల భోగం ఇదే కదా మాకు, నువ్వు అంతేనా? పోనీ ఆ ధర్మమో ఏదో దానికోసమైనా? అబ్బాయి కాదు, ధర్మం కోసం కూడా కాదు. ధర్మం కోసం అయితే నేనెందుకు రావటం? మా వ్యాసుడున్నాడు, పరాశరుడున్నాడు, మహత్తరమైన ఋషులున్నారు, వాళ్ళందరూ వచ్చి లోకంలో ధర్మశాస్త్రాలు చెప్పేస్తే మహాజ్ఞానులు వస్తే వాళ్ళ వల్ల ధర్మస్థాపనం అవుతుంది కదా, మళ్ళీ నేనెందుకు రావడం? దానికోసం అక్కర్లేదు. మరి అయితే ఎందుకు వస్తావు? ప్రధానమైన ప్రయోజనం చెప్తున్నాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఇప్పుడు మూడవది ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మొదటిది పరిత్రాణాయ సాధూనాం, భగవంతుడు ఒక రూపముతో ఈ లోకములోనికి రావటము సాధు పరిత్రాణమునకే. ఇది ప్రధాన ప్రయోజనం. అయితే మరి రాక్షసులు వచ్చినప్పుడే వస్తాడేమండి? అలా అయితేను రాక్షసులను చంపడానికి వచ్చాడనా అని కాదండి, రాక్షసులను చంపడానికి కూడా. వినాశాయ చ, అక్కడ చా వేశాడు ఆ శ్లోకాలు అందంగాను. నేను వచ్చేది ప్రధానమైన ప్రయోజనం పరిత్రాణాయ. ఏమిటండి ఇలా వెళుతున్నారు? ఉపన్యాసం కోసం అండి. మరి ఏమిటి ఇలా బజారు వైపు వచ్చారు? ఏదో వచ్చాను కూడా కూర కొని పట్టుకుపోదామని. కాబట్టి కూర పట్టుకుపోవడం చ, ఉపన్యాసం మెయిన్. అలాగే మనకు కూడా పరిత్రాణాయ సాధూనాం వస్తాను, వినాశాయ చ, వినాశం కొరకు కూడా. అంటే వినాశం కోసం నేను రావక్కర్లేదు, అక్కడ కూర్చొని ఈ రావణాసురుడు చనిపోగలను, వీడు చనిపోవాలంటే చనిపోరు, స్వామి సంకల్పానికి వ్యాహతి ఉందా? అట్లాంటి సర్వేశ్వరుడు ఇక్కడికి దిగొచ్చాడు, చంపాడంటే ఎంత అవమానం స్వామికి. మనం అందరం ఏదో పెద్ద గొప్ప అనుకోని, ఓహో రాముడు రావణుడి కోసం అవతరించాడు, కృష్ణుడు కంసుడు కోసం అవతరించానంటే ఆయనకి చాలా తల కొట్టేసిన పని, ఇంతకంటే చిన్నదనం లేదు. కాబట్టి స్వామి చెప్తున్నాడు, నేను పుట్టానంటే పరిత్రాణాయ సాధూనాం, సాధువుల యొక్క పరిత్రాణము కొరకు. అయితే వాళ్ళని మాత్రం స్వామి అక్కడి నుంచి సంకల్పించి వాడు సుఖముగా ఉండవలను అంటే ఉండదా? దానికి నీకు శక్తి ఏదా? ఉందయ్యా. కానీ అక్కడ ఇక్కడ ఏం చిక్కంటే వాళ్ళు ఎలా ఉంటారంటే సాధువులు. సాధు శబ్దానికి అర్థం ఏమిటి అంటే అప్పుడే అక్కడే ఆ నిమిషములోనే దర్శనము కాకపోతే రెప్పపాటు కాలపు ఆలస్యాన్ని